నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ఇప్పుడు రాజకీయ పార్టీలు మామూలుగా రాజకీయ సమీకరణాల మీద, సామాజిక సమీకరణాల మీద, కుల సమీకరణాల మీద ఆధారపడి ఉంటాయి. కొంతమంది విశ్లేషకులు కూడా వీటిని ఆధారంగా చేసుకొని ఎప్పటికప్పుడు తమ విశ్లేషణలు తెలియజేస్తూ ఉంటారు. ప్రస్తుతం చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేద్దాం. ఆయన సమాధానం చెప్తారు, ఆయన మాటల్లోనే విందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ మీ విశ్లేషణ కావచ్చు, ఇప్పుడని కాదు, కొన్ని అంశాలకు సంబంధించి మీరు ఎప్పుడు మాట్లాడినా ఈ మూడు లేకుండా ఎప్పుడు మాట్లాడరు. సామాజిక, రాజకీయ, కుల, ఇంకా ఈ పేర్లన్నా పెట్టుకున్నా సరే వీటి నుంచి ఏదో ఒక కోణాన్ని తీసుకొని విశ్లేషిస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఒక అంశానికి సంబంధించి ఇన్ని రకాల పరిణామాలను ఎందుకు చూడాలి? ఎందుకంటే చాలామంది మీ విశ్లేషణలకు కొన్ని కమెంట్స్ని కావచ్చు మనం చూస్తూ ఉంటాం. కోర్స్ ఒక మాట బయటకు వచ్చినప్పుడు విమర్శ ఉంటుంది, పొగడుతూ ఉంటుంది, అవి కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఎంటైర్ దీన్నే బేస్ చేసుకొని ప్రతిసారి మీరు మాట్లాడడానికి రీజన్ ఏంటి? సద్విమర్శలు నేను తప్పకుండా స్వీకరిస్తాను. కాకపోతే ఇక్కడ సామాజిక సమీకరణలు, సామాజిక కోణం అనేది ఎందుకు నేను అంత బలంగా మాట్లాడుతానంటే అది వాస్తవం కాబట్టి, కఠినమైన నిష్ఠురమైన వాస్తవం కాబట్టి. ఎందుకు అంటే ఇప్పుడు అప్పటి కాంగ్రెస్, ఒకసారి మనం రాయలసీమ వరకే, నెల్లూరు, ప్రకాశం దాకా వెళ్లకుండా రాయలసీమ జిల్లాల వరకే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత 82 మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అన్నటువంటి నిర్ణయం, తిరుపతి, గుడివాడ అని 2 నియోజకవర్గాలు ఆయన పోటీ చేయటం. ఆ సమయంలో రాయలసీమ జిల్లాల్లో సామాజిక సమీకరణాలను ఒకసారి తరచి చూస్తే రాయలసీమకు వచ్చేటప్పటికి రెడ్డి సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది, సందేహం లేదు. కనిపించినప్పుడు ఈ సామాజిక వర్గాన్ని ఎలా మనం దగ్గరికి తీసుకోవాలా, ఈ సామాజిక వర్గానికి ఇచ్చినట్టే ఇచ్చే అవకాశం, మనం కూడా ఈ సామాజిక వర్గంతో కలిసి ప్రయాణం చేయాలా. ఇప్పుడు ఒక ఆధిపత్య సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం అప్పటికి అధికారాన్ని చూసింది. మరొక సామాజిక వర్గం ఆధిపత్యం కోసం, అధికారం కోసం అర్రులు చేస్తున్నటువంటి ఒక సమయం కమ్మ సామాజిక వర్గం. ఆ రూపేణానే తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. వెనుకబడిన తరగతులకు అవకాశాలు ఇచ్చామని చెప్పినా, వెనుకబడిన తరగతులకు మేమే మార్గాలు తెరిచామని చెప్పినా కూడా కమ్మ సామాజిక వర్గం యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికో, మరొక సుసంపన్నమైనటువంటి సామాజిక వర్గంగా అవతరించడానికో, అట్లాగే రాజ్యాధికారంలో తమ వంతు వాటా, తమ యొక్క భాగస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవడానికో కమ్మ సామాజిక వర్గం, ఆ కమ్మ సామాజిక వర్గంలోని భూస్వాములు కావచ్చు, సుసంపన్నులు కావచ్చు, రాజకీయపరమైనటువంటి ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క ఆగమనాన్ని స్వాగతించారు. ఆ దిశగా ఆ సమయంలో వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి స్థాయికి ఎదగడానికి తెలుగుదేశం పార్టీయే బలమైనటువంటి పునాది. ఇక్కడ మనం రాయలసీమ జిల్లాల గురించి నేను అన్నాను. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి మా మదనపల్లి నియోజకవర్గంతో సహా తిరుపతి సాక్షాత్ ఎన్టీ రామారావు గారు పోటీ చేస్తున్నారు. మదనపల్లి కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారు. పుత్తూరు అన్నప్పుడు ఒక నియోజకవర్గం ఉండే, 15 నియోజకవర్గాలు ఉండేవి అప్పుడు. 3 ఎస్సీ రిజర్వ్డ్, సత్యవేడు, వేపంజేరి, పలమనేరు, ఈ 3 ఎస్సీ రిజర్వ్డ్లో ఉంటే మిగతా 12లో ఈవి గోపాలరాజు గారు నగిరి, పుత్తూరు గాలిముద్దు కృష్ణనాయుడు గారు కమ్మ సామాజిక వర్గం, చిత్తూరు ఎన్పి ఝాన్సీ లక్ష్మి గారి కుటుంబం, నలగాంపల్లి కుటుంబం ఉంటారు, వాళ్ళు కమ్మ సామాజిక వర్గం. ఇట్లా చంద్రగిరి మేడసాని వెంకటరామనాయుడు గారు వారు పోటీ చేశారు. 6 స్థానాల్లో కమ్మ సామాజిక వర్గం పోటీ చేస్తూ 4 స్థానాల్ని రెడ్లకి కేటాయించి, 1 బీసీ, 1 క్షత్రియ, 3 ఎస్సీ రిజర్వ్డ్, 15 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కమ్మలు 6 పోటీ చేసినటువంటి ఎన్నికలు. అనంతపురం జిల్లాకు వచ్చేటప్పటికి గుర్ర నారాయణప్ప గారని ఒకరు, వేలూరు కేశన్న గారని గోరంట్ల నుంచి, అనంతపురం నుంచి నారాయణ స్వామి గారని చెప్పి ఇట్లా కమ్మ సామాజిక వర్గానికి ఆ రోజు ధర్మవరం నాగిరెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఆయన అభిమాని, రామారావు గారి అభిమాని. కడప నియోజకవర్గానికి వచ్చేటప్పటికి కమ్మ సామాజిక వర్గానికి కేటాయించడానికి అవకాశం లేదు, సమీకరణాలు పొసగవు అక్కడ. అందుకని ఏం చేశారు, రెడ్డి సామాజిక వర్గంతో పాటు బలిజలతో కలిసి ఇక్కడ ప్రయాణం చేశారు. సుభాష్ పాలకొండరాయుడు గారు, బండారు రత్నసభాపతి గారు తొలినాళ్లలో, ఆ తర్వాత బండారు రత్నసభాపతి గారు, సి రామచంద్రయ్య గారు, ఇట్లాంటి ఒక సమీకరణ చేశారు. కర్నూలు జిల్లాకు వచ్చేటప్పటికి ఆదోన్లో కె మీనాక్షి నాయుడు గారు, అట్లాగే కర్నూలు రాంభూపాల్ చౌదరి గారు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించి, మా సామాజిక వర్గానికి రాయలసీమ జిల్లాలో కూడా మేము ఆధిపత్యం వహించడానికి మాకు నియోజకవర్గాలు ఉన్నాయి, మా సామాజిక వర్గం ఉంది. ఇవాళ ఆ రోజు 3 నియోజకవర్గాలతో రామారావు గారు అనంతపురం జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే, ఇవాళ 6 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం అక్కడ పాగా వేయటానికి అవకాశం వాళ్ళకి అంది వచ్చింది. అట్లాగే రాయలసీమ జిల్లాల్లో చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి
ఒక ప్రయత్నం అనొచ్చు, ప్రయోగం అనొచ్చు. రామారావు గారికి కానీ, నాదెండ్ల భాస్కర్ రావు గారికి కానీ, రామోజీరావు గారికి కానీ, ఆ రోజు పర్వతనేని ఉపేంద్ర గారికి కానీ ఎవరికైనా సరే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే రాయలసీమ జిల్లాలకు వచ్చేటప్పటికి రెడ్లు తరతరాలుగా తమ కబంధ హస్తాల్లో రాయలసీమ, నెల్లూరు, పార్ట్ ఆఫ్ ప్రకాశం మీద ఆధిపత్యం కలిగి ఉన్నారు. కాబట్టి వీళ్ళని కాదని, ఈ వ్యవస్థని కాదని మనం రాజకీయాలు చేయలేమని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే రెడ్డి సామాజిక వర్గానికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇచ్చారు. ఆ భాగస్వామ్యంలో భాగంగానే మా చిత్తూరు అనుకోండి, మా చిత్తూరు ఎంపీగా ఎన్ రామకృష్ణారెడ్డి గారు ఆయన పలుమార్లు పోటీ చేశారు. ఆయన కుమారుడు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు తర్వాత రాష్ట్ర మంత్రి అయ్యారు. అలాగే పీలేరు అనేటువంటి ఒక నియోజకవర్గం, చల్లా ప్రభాకర్ రెడ్డి ఆ సమయంలో మనకి వాయిల్పాడిన ఒక నియోజకవర్గం ఉండేది మాకు. అక్కడి నుంచి చింతల సురేందర్ రెడ్డి గారిని వారికి అవకాశం ఇచ్చారు. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది. 85 ఎన్నికలకు వచ్చేటప్పటికి రామారావు గారు రాజీనామా చేసి బలిజలకి కేటాయించిన తిరుపతి నియోజకవర్గం 85 ఎన్నికల్లో రెడ్లు పిఎస్ గురవారెడ్డి గారు వచ్చి పీజీఆర్ థియేటర్ అధినేత, ఆయన వచ్చి కావాలని కోరితే అది ఇస్తూ 85 ఎన్నికల్లో మరి తిరుపతి ఇస్తే బలిజలు ఎక్కడ అలుగుతారో ఆగ్రహిస్తారో నగిరి నుంచి ఏం రాధాకృష్ణ గారికి బలిజ కులస్తులు అంటే సామాజిక సమీకరణలు చేయడంలో తెలుగుదేశం పార్టీ చాలా అత్యద్భుతంగా, అద్వితీయంగా తన యొక్క ప్రయత్నాల్ని, ప్రయోగాల్ని చేసుకుంటూ అనంతపురం, కర్నూలుకు వచ్చేటప్పటికి వాల్మీకుల్ని, కురుబల్ని చేరదేసి, అట్లాగే కదిరిన నియోజకవర్గం ముస్లిం మైనార్టీలకు అవకాశం ఇస్తూ ఉండేది. అనంతపురానికి వచ్చేటప్పటికి కూడా ముస్లిం మైనార్టీలకు సిపిఐ కేటాయించేటట్టు సిపిఐలో 85 ఎన్నికల్లో బలి సామాజిక వర్గం నాయన రామకృష్ణ గారికి ఇచ్చింది. ఇట్లా ఎన్టీ రామారావు గారు చేసినటువంటి కొన్ని ప్రయత్నాలు, ఇది సామాజిక కోణం అంటారు. ఈ సామాజిక కోణంలో నుంచే ఈ సామాజిక వర్గాలు ఆకర్షితులైతే, మీరు కాంగ్రెస్ పార్టీ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ తొలినాళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చున్నటువంటి కుర్చీ ఏదైతే ఉందో ఆ కుర్చీకి 4 కాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే ఒక కాలు రెడ్డి, ఒక కాలు కాపులు, కోస్తా కాపులు, ఇంకొక కాలు ఎస్సీ మాలలు, ఇంకొక కాలు ముస్లిం మైనార్టీలు. ఈ 4 కాళ్ళ కుర్చీ కాంగ్రెస్ పార్టీది. దీనిని ఎట్లా ఎదుర్కోవాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రయత్నం, ప్రయోగం ఏంటంటే ఒక కాలు కమ్మ, ఒక కాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో ఉన్నటువంటి బలిజలు, ఒక కాలు వెనుకబడిన తరగతులలో అప్పటి వరకు అవకాశాలు రానటువంటి సామాజిక వర్గాల వాళ్ళు, అసలు పోటీ చేయడానికి అవకాశం లేనటువంటి రానటువంటి గాండ్ల, తెలుకుల అంటారు ఆంధ్ర ప్రాంతంలో, గాండ్ల కులస్తులు, వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ. మా పుంగనూరు నుంచి బగిడి గోపాల్ గారు, మా నాన్నగారి స్నేహితులు, ఎన్టీ రామారావు గారు అభిమాని, బస్ కండక్టర్. మా నాన్నగారే వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం బీఫార్మ్ మా నాన్నగారు ఇచ్చారు. బగిడి గోపాల్ గారు, వారు 2 సంవత్సరాలు శాసనసభ్యుడిగా కొనసాగి నాదెండ్ల భాస్కర్ గారి వర్గంలోకి వెళ్ళారు. ఇది సామాజిక కోణం. డాక్టర్ ఎస్ రామ్మోహన్ రెడ్డి గారిని ఆయన కడప నుంచి 82 ఎన్నికల్లో గెలుపొందారు తెలుగుదేశం పార్టీ. 2 సంవత్సరాలు ఆయన శాసనసభ్యుడిగా ఉండి 84 ఆగస్టు సంక్షోభం ఉంది కదా, నాదెండ్ల భాస్కర్ రావు గారు వెంట వెళ్ళిపోయారు. ఆయన ఎవరు? డాక్టర్ ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు. కందుల కుటుంబానికి వాళ్ళు బావమరుదులు, కందుల శివానంద రెడ్డి గారు, డాక్టర్ ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు. అంటే 94 ఎన్నికల నాటికి ఇదే డాక్టర్ ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు తిరిగి తెలుగుదేశంలో చేరి మళ్ళీ నేను పోటీ చేయాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వండి అని వచ్చారు. ఇదే డాక్టర్ ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు వస్తే రామారావు గారు పులివెందుల నుంచి పోటీ చేయాలి అంటే నేను కడప నుంచి పోటీ చేస్తాను అని అంటారు. దీనికి సాక్ష్యం అండి, నేను మా నాన్నగారు సాక్ష్యం. రామారావు గారు ఇంట్లో రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్లో లక్ష్మీపార్తి గారు ఉన్నారు. మనకి అప్పుడప్పుడు విశ్లేషణలు అందించే తులసిరెడ్డి గారు కూడా ఆ రోజు తులసిరెడ్డి గారు వెంట పెట్టుకుని వచ్చారు డాక్టర్ ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పోటీ చేయడానికి మాకు అభ్యర్థి లేరు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, కాబట్టి మీరు ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే. సరే నేను పోటీ చేస్తాను, ఓడిపోతానని మీకు తెలుసు అన్నగారు, ఓడిపోతాను కాబట్టి నాకు రాజ్యసభ కావాలి ఓడిపోయిన తర్వాత అన్నారు. రాజ్యసభ సభ్యుడయ్యారు ఆయన. రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేశారు, ఓడిపోయారు, ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడయ్యారు. ఎందుకు మనం ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నామంటే ఇవన్నీ కూడా సామాజిక కోణంలో నుంచే చూడాలి. సామాజిక వర్గాల యొక్క ఆధిపత్యాలలో నుంచి, ఆధిపత్య భావజాలాల నుంచి మీకు బలిజ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి ఎన్టీ రామారావు గారు ఏది కడప లోక్సభ నుంచి పోటీ చేసేటటువంటి అవకాశం చెన్నంశెట్టి రామచంద్రయ్య గారికి ఇచ్చారు. ఎవరు పోటీ చేస్తున్నారు? సాక్షాత్తు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తుంటే బలిజ సామాజిక వర్గానికి పోటీ చేశాము కడప నుంచి. గతంలో జనతా పార్టీ నుంచి పివిఎస్ మూర్తి గారు పోటీ చేశారు, చేయలేదని కాదు, కానీ శ్రీరామచంద్రయ్య గారు కూడా రాజంపేట నుంచి, కడప నుంచి పోటీ చేశారని అనిపించుకోవడానికి. రాజంపేట నుంచి కూడా ఓడిపోయారు, కడప నుంచి కూడా రామచంద్రయ్య గారు ఓడిపోయారు. ఓడిపోయినందుకు ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. మీకు సంజీవ్ రెడ్డి గారిని ఆయన 82 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నంద్యాల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. న్యాయవాది, పెద్ద మనిషి. ఆయన తర్వాత 94 ఎన్నికలకు మళ్ళీ అవకాశం కావాలని రామారావు గారి నివాసానికి వస్తే రామారావు గారు ఒకటే చెప్పారు, సంజీవ్ రెడ్డి గారు మేము ముస్లిం మైనార్టీలకు ఆ స్థానం కేటాయించాలనుకుంటున్నాం, ముస్లిం మైనార్టీలు అక్కడ హెచ్చు సంఖ్యలో ఉన్నారు, బలిజల, ముస్లింల, వైశ్యుల అని ఆలోచించినప్పుడు
రాయలసీమ ప్రాంతంలో ముస్లిం మైనార్టీలకు కేటాయించాలి కాబట్టి నంద్యాల, కడప ఇవి ముస్లింలకు కేటాయిస్తున్నామని ఎన్ఎండి ఫరూక్ గారు కేటాయించారు. ఎన్ఎండి ఫరూక్ గారు గెలిచారు. ఇందాక మనం 94 ఎన్నికల్లో రామ్మోహన్ రెడ్డి గారు కడప పట్టుబడితే ఆయన పులివెందులు వెళ్ళమని చెప్పారన్నాను కదా. కడప నుంచి డాక్టర్ ఖలీల్ పాషాని ఆయనకు అవకాశం ఇచ్చారు. 2 పర్యాలు ఆయన శాసనసభ్యుడు అయ్యారు, 1 పర్యాయం రాష్ట్ర మంత్రి అయ్యారు. ఇదంతా సామాజిక కోణమే. ఇవన్నీ సామాజిక సమీకరణలు. రాజకీయం అంటే సామాజిక సమీకరణల సమాహారం. ఆయా ప్రాంతాలు ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు కాళింగులు మీకు విశాఖకు వస్తే విశాఖకి ఏదో విద్య లేకపోతే ఉద్యోగం, ఉపాధి, ఎందుకంటే ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వస్తారే తప్ప విశాఖ రాజకీయాల్లో మీరు కరవాలం తిప్పండి, కత్తి దూయండి అంటే కాళింగులు వచ్చేసి విశాఖ రాజకీయాల్లో కరవాలం తిప్పలేరు, కత్తి దూయలేరు అనమాట. అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు అక్కడ ఉంటాయి. వాళ్ళ యొక్క పోరాటం అక్కడ ఉంటుంది. యాదవులు ఉన్నారు, గవర్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వెలమలు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు. ఈ విధంగా విశాఖ కొనసాగుతుంది. మనం మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళేటప్పటికి పొల్లినాటి వెలమలు ఉన్నారు, కాళింగులు ఉన్నారు, కాపులు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు అక్కడ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రాంతీయత, ఒక దేశీయత ఉంటుంది. దానిని అనుసరించి రాజకీయ సామాజిక సమీకరణలు జరుగుతాయి. కాకపోతే ఈ నేపథ్యంలో మనం అనంతపురం జిల్లాని ఒక యూనిట్గా తీసుకుని చూస్తే, అయితే వైకాపా మనం 2019 నుంచి 24 వరకు వస్తే 14 నియోజకవర్గాలు ఉంటే 2 నియోజకవర్గాలు షెడ్యూల్ కులాలకు రిజర్వ్ అయితే మిగతా 12 నియోజకవర్గాల్లో మీకు ఒక ముస్లిం మైనార్టీ పోను 5 నియోజకవర్గాలు వెనుకబడిన తరగతులకు కేటాయించి మిగతా 6 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గమే పోటీ చేసింది, గెలిచింది. మిగతా ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఎస్సీ రిజర్వ్డ్ మరియు ఒక బీసీ మహిళకి ఇచ్చిన చోట కూడా ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ చేసిన ఆవిడ భర్త రెడ్డి గారు కావడం, లేకపోతే బీసీ అభ్యర్థి భర్త రెడ్డి గారు కావడం లాంటి సమీకరణలు. ఇట్లాంటి సమీకరణలే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. కొంతమంది అర్ధాంగులు కావచ్చు, లేకపోతే కొంతమంది భర్తలు కావచ్చు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారైతే వాళ్ళకి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఇవన్నీ కూడా సమీకరణలే. వీటి తర్వాతే ఆర్థికపరమైనటువంటి సమీకరణలు ముందు వరుసలోకి వస్తాయి. అది సంజయ్ గారు. అంటే ఎవ్రీ టైం ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సి ఖచ్చితంగా ఉంటాయి. ఉండవు అని మనం అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదు. ఉండవు అని అనుకుంటే ఒకసారి 2004 ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. దాసనారాయణరావు గారి ప్రభ ఒకవైపు వెలిగిపోతోంది, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభ మరొక వైపు వెలిగిపోతోంది, డి శ్రీనివాస్ గారి హవా పిసిసి అధ్యక్షుడిగా మరొక వైపు సాగుతున్న సమయంలో మదనపల్లె శాసనసభ నియోజకవర్గం నుంచి మదనపల్లె ఇట్లా బలిజలకు కేటాయించవచ్చని సామాజిక రాజకీయ విశ్లేషకులు కొంత ఏదో విశ్లేషణ చేసి ఒక నివేదికని అప్పుడు అందజేయటం జరిగింది. మిర్యాల వెంకటరావు గారి ఆధ్వర్యంలోనూ అధ్యక్షతలోనూ అందజేస్తే బూరగడ్డ వేదవ్యాస్ గారు నన్ను వారి నివాసానికి రమ్మన్నారు. వారు ఈ కమిటీలో ఉన్నారు. ఏది క్యాండిడేట్ సెలక్షన్ కమిటీలో ఢిల్లీకి సంబంధించినటువంటి సమావేశాల్లోకి బూరగడ్డ వేదవ్యాస్ గారు కూడా ఒకరు గతంలో వారు డిప్యూటీ స్పీకర్ చేశారు. వారు పిలిస్తే వారి నివాసానికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక ఫైల్ నా చేతికి ఇచ్చారు. బాగా గుర్తుంది ఇప్పటికీ. ఒకసారి చూడు శ్రీకాంత్ అన్నారు. మదనపల్లి, చిత్తూరు అని వస్తే అప్లికెంట్స్ లిస్ట్ అనమాట. అది అప్లికెంట్స్ లిస్ట్. ఏది మదనపల్లి నుంచి ఎవరెవరు అభ్యర్థిత్వాల్ని కోరుతూ ఆశిస్తున్నారని షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ చేసినటువంటి ఒక ఫైల్ నా చేతికి ఇచ్చారు. స్వయంగా నా చేతికి ఇచ్చారు. నేను చూశాను. మదనపల్లి నుంచి జింకా వెంకటాచలపతిని ఆయన ఒకరు తప్ప, ఆయన అప్పటికి కౌన్సిలర్, వారి పేరు తప్ప ఇంకొకరి పేరు లేదు. అక్కడ మళ్ళీ రకరకాల సమీకరణాలు చూస్తే ఒక నియోజకవర్గంలో ఖచ్చితంగా నిర్ణయాత్మక శక్తి బలిజలు, ముస్లిం మైనార్టీలు, లేకపోతే ముస్లిం మైనార్టీలు, బలిజలు అనేటటువంటి 1-2 అంటే ఈ 1-2 కమ్యూనిటీస్లో ఇవి వస్తున్నాయి మదనపల్లి వరకు. మరి ఇక్కడ 10 మంది బలమైనటువంటి ఆశావహులు మదనపల్లి నుంచి ఆశిస్తుంటే ఆఖరణ ఎక్కడో చివరన ఒక పేరుంది. 4-5 అయినా ఉండాలి కదా. అంటే ఇక్కడ నియోజకవర్గాలలో సామాజిక పరంగా మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. 175 నియోజకవర్గాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 67 నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో, ప్రథమ సంఖ్యలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో ఉన్న బలిజలైతేనేమి, కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కాపులైతేనేమి ప్రథమ సంఖ్యలో 67 నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారనేది ఎవరూ కాదనలేనటువంటి ఒక వాస్తవం. ఈ వాస్తవం ఎంత వాస్తవమో ఇక్కడ అభ్యర్థులు తయారు కావడం లేదు, నాయకులుగా రూపాంతరం చెందడం లేదు అనేది కూడా అంతే విషాదం. ఓకే, ఇప్పుడు మనం సామాజిక సమీకరణలు వీటి గురించి సామాజిక కోణం అని మాట్లాడుకున్నాం కదా. మాకు
78లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్గా ఏర్పడినప్పుడు ఆవుల మోహన్ రెడ్డి గారిని తమ్మళ్లపల్లి నుంచి ఒక యువ శాసనసభ్యుడు పోటీ చేసి గెలుపొందారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారికి శిష్యుడు. మర్రి చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ సమయంలో ఆయనతో కలిసి ప్రయాణం చేసిన ఆవుల మోహన్ రెడ్డి గారు, ఆయన 82 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ త్రిముఖ పోటీలో కూడా ఓడిపోయారు తమ్మళ్లపల్లి నుంచి. 89 ఎన్నికలకి ఈ ఆవుల మోహన్ రెడ్డి గారిని తమ్మళ్లపల్లి నుంచి తీసుకొచ్చి, అప్పటికి తమ్మళ్లపల్లిలో కె ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన చాలా బలమైనటువంటి నేతగా ఎదిగారు కాంగ్రెస్ పార్టీలో. ఈ ఆవుల మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి మదనపల్లి నుంచి ఆశిస్తున్నటువంటి ఆశావహులు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పక్కన పెట్టి తిరిగి చెన్నారెడ్డి గారి పిసిసి అధ్యక్షులు ఈ ఆవుల మోహన్ రెడ్డి గారిని మా మదనపల్లి నుంచి పోటీ చేయించారు. శిష్యుడు, నావాడు, నా సామాజిక వర్గం, నావాడిని నేను ఎక్కడైనా నిలబెడతాను, వర్గము, సామాజిక వర్గము, సామాజిక కోణము, సామాజిక సమీకరణ అంటే ఇట్లా ఉంటుంది. అప్పటి వరకు మా మదనపల్లి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరూ శాసనసభ్యుడు కాలేదు. ఈయన ఆవుల మోహన్ రెడ్డి గారు అయ్యారు. 2014లో వైకాపా నుంచి డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి గారు వారయ్యారు, ఇద్దరు. ఓకే, ఇంకా అప్పటికంటే ఇప్పుడు బలంగా నాటకపోయాయి కాబట్టి ఇవేవీ లేకుండా రాజకీయాలను చూడలేము, ఖచ్చితంగా చూడలేము. దౌర్భాగ్యం ఏంటంటే ఇవి అక్కడికే ఆగిపోతే బాగుండేది. ఇప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని ఈ సమీకరణాలతో ముడిపెట్టడము కొసమెరుపు. అవును, ఆ కొసమెరుపు కాదండి, ఇక్కడ హక్కుల కోసం జరుగుతున్నటువంటి ఒక పోరాటం. ఇప్పుడు నేను చరిత్రకారుడిగా శ్రీకాకుళం జిల్లా వరకు పర్యటించిన వాడిగా అక్కడికి వెళ్ళిన తర్వాత పాలకొండ అనే నియోజకవర్గం, అది గతంలో ఎప్పుడో జనరల్ కాపుల నియోజకవర్గం, దానిని షెడ్యూల్ తెగలకి కేటాయించారు. ఉణుకూరని కాపులకు నియోజకవర్గం ఉండేది, దాన్ని రద్దు చేశారు. హెచ్ఎర్ల ఎస్సీని హెచ్ఎర్ల జనరల్ చేశారు. పోనీ హెచ్ఎర్ల నుంచి కాపులు పోటీ చేద్దామంటే పురంధేశ్వర గారు తీసుకొచ్చి ఆవిడకి ప్రియశిష్యుడైనటువంటి ఈశ్వరరావు గారు కమ్మ సామాజిక వర్గం, వారిని మొన్న కూటమి ప్రపంచంలో పోటీ చేయించి గెలిపించుకున్నారు. తర్వాత రాజాం ఎస్సీ రిజర్వ్డ్, ఏది శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళేటప్పటికి, క్రింద మనం విజయనగరంకి వచ్చేటప్పటికి పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్, ఇవన్నీ కాపుల నియోజకవర్గాలు. అంటే వ్యూహాత్మకంగా ఒక కుట్రకోణంలో కూడా వీటిని మనం అధ్యయనం చేయాలి. సామాజిక కోణం అంటే ఇదే. అంటే మీరు ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే అధికారం కోసం మీరు అర్హులు చేస్తున్నారో, ఎవరైతే మీరు ఎదురు చూస్తున్నారో, మీరు ఈ రోజో నిన్నో మొన్నో ఎదురు చూడటం లేదండి, దశాబ్దాల తరబడి మీరు ఎదురు చూస్తున్నారు. మీకు అవకాశం రాలేదంటే మీరు దశాబ్దాలుగా మీరు అణిచివేత గురయ్యారని అర్థం. ఓకే, మొత్తానికి అలా అప్పటి నుంచి ఈ సమీకరణలు అనేవి కొనసాగుతున్నాయి కాబట్టి అవి లేకుండా మాట్లాడడం కష్టము, అది జరగని పని. రేపు నియోజకవర్గాల పెంపు జరిగితే మాత్రం అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుంది. తిరుపతి రేపు 3 నియోజకవర్గాలుగా మారుతుంది. నియోజకవర్గాల పెంపు జరిగితే కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా నేను భావిస్తున్నాను. పెరగాలి 175, 263. అయితే తిరుపతి 3 నియోజకవర్గాలు అయితే తిరుపతిలో 3 ప్రధాన సామాజిక వర్గాలు, అవి బలిజలు, యాదవులు, రెడ్లు. ముగ్గురికి 3 నియోజకవర్గాలు వస్తాయి. ముగ్గురు 3 చోట్ల సామాజిక న్యాయం జరుగుతుంది. ఎందుకు మొన్న నంద్యాలలో సామాజిక వర్గ సదస్సు జరిగితే, డాక్టర్ మిద్దె శాంతరాముడి గారి ఆధ్వర్యంలో జరిగితే, కనీ విని ఎరుగని విధంగా 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నంద్యాల ఎక్కడుంటుంది, ఎక్కడ నంద్యాల, ఎక్కడ శ్రీకాకుళం నుంచి కూడా సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వెళ్ళి ఆ సమావేశంలో పాల్గొని వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని, ఆవేదనని వెళ్ళగక్కారండి. ఎప్పుడు ఏ సామాజిక సమావేశం తన సొంత ప్రాంగణంలో నిర్వహించని డాక్టర్ మిద్దె శాంతరాముడి గారు మొట్టమొదటిసారి ఆయన నిర్వహించారు. అంటే వాళ్ళ యొక్క హక్కుల కోసం, రాజ్యాధికారంలో వాళ్ళ యొక్క వాటా కోసం ఆయా సామాజిక వర్గాలు, కేవలం ఈ ఒక్క సామాజిక వర్గానికి నేను వకాల్తా పుచ్చుకొని నేను మాట్లాడటంలా, మిగతా వెనుకబడిన తరగతులలో అసలు శాసనసభ ఎలా ఉంటుందో తెలియని, అసలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనటువంటి చాలా సామాజిక వర్గాలు పోటీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్తే అక్కడ నాగవంశీకులు అంటారు, వాళ్ళు కూడా పోటీ చేయాలి, వాళ్ళకు కూడా ఒక నియోజకవర్గం ఉండాలని కోరుకునేవాడు. ఒడిశా పట్నాయక్స్ మనకు శ్రీకాకుళం జిల్లాలో గంపగుత్తగా కనిపిస్తారు, వాళ్ళు విశాఖ వరకు కనిపిస్తారు, శిష్టకరణాలు అంటారు వాళ్ళని. వాళ్ళు కూడా పోటీ చేయాలి, వాళ్ళకు కూడా నియోజకవర్గం ఉండాలని కోరుకుంటాను నేను. సామాజిక న్యాయం జరగాలి, నియోజకవర్గాల పెంపు జరిగితేనే సామాజిక న్యాయం జరుగుతుంది. చూద్దాం రేపు డిలిమిటేషన్కి సంబంధించి ఎలాంటిది ఓకే అవుతుందా కాదా, అయితే ఏ ప్రాతిపదికన చేస్తారు, దాని మిగతా పార్టీల ఆమోదం ఎలా ఉంటుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.